వారంతా నిరుపేదలు. తరతరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీటిపై కన్నేసిన ఓ రియల్టర్ అధికారులు పోలీసుల సహకారంతో ఆ భూములను లాక్కునేందుకు పథకం పన్నారు. రైతులు భూములు ఇవ్వకపోవడంతో అక్రమ కేసులు నమోదు చేసి చిత్రహింసలు పెట్టి పలుమార్లు జైలుకు పంపించారు. చివరకు గ్రామ బహిష్కరణ చేశారు. ఊర్లోకి మిమ్మల్ని పోతే నేనే చంపిస్తాను అంటాడు సార్. ఇక్కడ ధనుంజయ్యేది ఎస్ఐ సార్ అదే మాట అంటాడు. కేసిరెడ్డికి ఏకంగా పుల్లెందకొండ పోలీస్ స్టేషనే అమ్మడపోయింది. మా నుండి పొలము గుంజియాలా మమ్మల్ని చంపియాలని ఇదే ప్రకారంగా మమ్మల్ని బాధ పెట్టినారు సార్. మమ్మల్ని చేను ఉంటే మాకు బ్రతుకు, చేను లేకుంటే చేను అనే మందు తాగి మేము అందరం పిల్లల తల్లం మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్. అంతకు తప్పిన మరొకటి మార్గం ఏం లేదు సార్ మాకు. ఇంకా ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వెళ్లబుచ్చుకుంటున్న వ్యక్తి పేరు నాకన్న. కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉల్లిందకొండ పరిధిలోని సర్వే నంబర్ 651లో నాకన్న సహా మరో కుటుంబం వంశపారపర్యంగా వచ్చిన 12 ఎకరాల 84 సెంట్ల భూమిని సాగు చేసుకుంటోంది. చుక్కల భూమి కావడంతో స్థిరాస్తి వ్యాపారి కన్నుపడింది. ఆ భూమిని అప్పగించాలని చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. భూమి మాదే సార్. గత 50-60 సంవత్సరాలు ఉంటే మేము సాగుడులో మేము ఉన్నాం సార్. చేస్తూనే ఉన్నాం సార్. మాకు ఆ భూమినే పిల్లల్ని మేము బతికించుకుంటున్నాం సార్. మాకు కేసురెడ్డి ఆక్రమించుకున్నారని చెప్పినాడు సార్. అందకుండా ఎస్ఐకి ధనుంజయ్కి అదే మాట చెప్పినాడు. కర్నూలు సిఐకి అదే మాట చెప్పినాడు. మమ్మల్ని పిల్లల తల్లులని ఈ డిపార్ట్మెంట్ అందకుండా ఎస్ఐ కర్నూలు సిఐ ఈ ప్రకారంగా మనం బాధలు పెడుతున్నారు సార్. మనల్ని పొలం ఇస్తేనే మంచిది. రౌడీ షీటర్లు పెడతాము, పీటీ వారెంట్ పెడతాము, కడప జైలుకి ఎత్తాము, భూమి ఇడిచిపెడితేనే మంచిది. లేకుంటే మీకు ఇదే ప్రకారం శిక్షణ. 2 మాటలు ఇదే ప్రకారంగా కేసు పెట్టి 2 మాటలు ఇదే ప్రకారంగానే జైలుకు వచ్చినాం సార్. మేము ఏమన్నా కాయిదాలు ఉంటే తీసుకురండి, లేకుంటే గడ్డకు పెట్టండి పొలం గురించి అని గొడవలు అనేది కేసులు పెట్టేది. గొడవలు అనేది కేసులు పెట్టేది. కొట్టినారు సార్. 2-3 మాటలు మమ్మల్ని దాడి చేసి కొట్టినారు. మాకు అక్కడ వీడియోలు కానుండే సార్ వాళ్ళు కొట్టినట్టు. అది తీసుకొని ఆయనని సార్ నేను కేసు కడతాను ఇప్పించుకొని పోయినాడు సార్. పెద్ద ఆసుపత్రిలో చేర్చి మీరు పదే నువ్వు స్టేషన్ కాటుకొస్తారా మీరు ఇట్ట పని అని, కేసులు ఉండాల్సింది పొలం విడిచి పెడతారా, కేసులు ఉండాల్సింది అని కొట్టుకుంటూ బయటకు తొలికొచ్చినారు సార్. కత్తులు 2 కత్తులు చేపించుకొని పిల్లలకి ఏంటి తొందరగా వస్తారు. జడ్జి మేడానికి చూసి పోలీసులు గడ్డకు తోలుకపోతారు. మమ్మల్ని కత్తులు చేపించుకొని అంటారు. గడ్డకు తోలుకపోతారు, కత్తులు చెప్తున్నా అంటే పెండ్లు కొడుకు పట్టుకునే కత్తులు కానీ తీసుకొచ్చుకొని మీరు స్టేషన్ కాటికి రాండి అంటున్నాడు. స్థిరాస్తి వ్యాపారి మాటలు విని తమ కుటుంబాన్ని పోలీసులు చిత్రహింసలు పెట్టారని నాకన్న ఆరోపించారు. తనపైన కుమారులపైన రౌడీ షీట్లు తెరిచారని తెలిపారు. అరెస్టై బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా వదల్లేదని, తమ కుటుంబాన్ని ఉల్లిందకొండ పోలీసులు గ్రామ బహిష్కరణ చేశారని నాకన్న కుమారులు తెలిపారు. చేసేదేమీ లేక బాధితులు ఈ మధ్య సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ పొలంలో మొత్తం కొనేసినాడు. ఇది నట్ట నడమ ఉంది. 60,000 70,000 ఇస్తావా, లేకుంటే పొలం విడిచిపెట్టిపోతావా అని మేము పొలం వదిలిపెట్టినందుకు ఈ కేసులు బాసులు మాకు 60 లక్షల రూపాయలు తీసుకొని చేస్తా అని 1 లక్ష రూపాయలు తినేసి ఆయన ఇంకా ఎన్ని లక్షలు ఇస్తాం సార్? మేము జీతాల కష్టమైన ఎన్ని లక్షలు ఇస్తాము? నేను 9 వరకు చదువుకున్నా సార్. సంవత్సరం కిందట మా మీద గొడవలు పెట్టుకొని కేజిరెడ్డి మనుషులు మమ్మల్ని స్టేషన్లో పంపించి నా మీద నా తమ్ముడి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు సార్. మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ మా నాన్నని మా అన్నని మళ్ళీ జైలుకి పంపించినారు సార్. మమ్మల్ని కూడా ఇంకా సంతకాలు పెడదురా, అది పెడదురా, ఇది పెడదురా అని మమ్మల్ని స్టేషన్లో పోయినాక కొట్టినాడు సార్. మిమ్మల్ని కొట్టలే అని చెప్పండి మేడం పంపిస్తుంది అని చెప్తే వాళ్ళ మాటలని అట్లే చెప్పినాం సార్. మాకు తెలియకుండా సబ్జెక్ట్కి ఎత్తినారు సార్ మమ్మల్ని. కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామ పరిధిలో 6,745 ఎకరాల భూమి ఉంది. అందులో 2,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ చుక్కల భూములు, మరో 1,000 ఎకరాల వరకు ఇనాం భూములు ఉన్నాయి. 620 సర్వే నంబర్లో 1,219 ఎకరాల ప్రభుత్వ భూమి నిషిద్ధ జాబితాలో ఉంది. వాటిని ఉల్లిందకొండ, కొల్లంపల్లి తాండా, వెల్దుర్తి మండలం పుల్లగుమి గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూమికి యజమానులు లేకపోవడంతో వీటిపై కన్నేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి, రెవెన్యూ అధికారుల సహకారంతో బోగస్ వ్యక్తులు స్థానికేతరుల పేర్లతో భూములు కొట్టేశారని రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ చుక్కల భూములను నిబంధనలకు విరుద్ధంగా వెబ్లాండ్లో పేర్లు నమోదు చేశారని తెలిపారు. వీటిని రిజిస్ట్రేషన్లు సైతం చేసేస్తున్నారని చెబుతున్నారు. గ్రామ బహిష్కరణకు గురైన బాధితులు వెల్దుర్తి మండలంలో తలదాచుకుంటున్నారు. తమకు ఆ భూమి మినహా వేరే ఆధారం లేదని, పోలీసులు, రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను కాపాడాలని బాధితులు కోరుతున్నారు.